అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను కాపాడివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం, హ్యాపీ సండే. ఏంటంటే సంగతులు, ఇంకా మందిరానికి రెడీ అయిపోయాం. ఈరోజు ఫాస్ట్గా టైం వచ్చేసి ఖచ్చితంగా 8:30 మధ్యలో అవుతుంది. మాకు ప్రేయర్ జరిగేదేమో 11:30 ఆ మధ్యలో స్టార్ట్ అయ్యేది. ఆ లోపల తండ్రి సన్నిధి లైవ్ చూస్తాము. అన్న వాక్యం చాలా బాగుంటుంది. సరే, ఈరోజు సండే స్పెషల్ ఉదయాన్నే మటన్ తీసుకొచ్చా. 12వ మహాకూటములో అవి మన జరిగినాయి. ఏం సంగతి, రెడీ అయినట్టేనా? తొందరగా భోజన ఏర్పాట్లు చేసుకుంటే మందిరానికి వెళ్ళొచ్చు. సరే పంపి రాజీ. ఎవరికి? నాన్నకా? చెయ్యి. అల్పమైన వాటిని మాయకేనా? అత్తమ్మకి? అవునా? అది కూడా అది కూడా పాయింటే. బా ఎమ్మి ఎమ్మి బీఫ్ కర్రీ సూపర్, చాలా బాగా చేసింది రాజకుమారి. ఓరు నానా తాజీ వస్తున్నాడులే. సూపర్గా ఉందమ్మా, బాగుంది. ఎవరికి? తాతకా? తాతయ్యకా? అన్నయ్య కూడా ఫోన్ చేయి. నీ కొడుకు పిలుస్తున్నాడు రాజేందో. ఏందంట? సరేలే. కరెంట్ కూడా పోయింది నీ దెబ్బకి. కట్ల ఏతుంది సువాసని, ఆగలేవా కాసేపు? కరెంట్ పోయింది, కాల్ చేయకమా. మమ్మీ కర్రీ బాగా చేసింది కదా? బాగా చేసింది. రాజీ మేడం, ప్రేయర్ బయలుదేరదాం. మరి పౌడర్లు ఎక్కువ అనుకుంటా మన పిల్లకాయలకి ఈరోజు. ఏంటి చిన్న కుందేలు? హాయ్ చెప్పు. వెరీ గుడ్. సాస్ నేను మమ్మీ చూసా రాజకుమారి అంత రక్కలేసిండు. ఇంకోటి కొనుక్కొచ్చుకుందాం మన పని. మనం ఇంకోటి కొనుక్కొచ్చుకుందాంలే. బా చెప్పులు అవసరం లేదు లేపా, నేను ఎత్తుకుని వస్తా పిల్లల్ని. రామరా రైసా వద్దు వద్దురా అమ్మ, అమ్మ నా బంగారు తల్లి కదా. పా మనం బండి మీద పోయి పెద్ద బిస్కెట్ పట్టి తెచ్చుకుందాం, సరేనా? హాయ్ చెప్పు. ఇంకా హాయ్ చెప్పు. మీ మమ్మీ అరుస్తుంటే భయం వేస్తుంది సుహాసిని నాకు. రాండి రాండి, చెప్పులు వేసుకో సార్. నువ్వు గుండు పనులు వదిలిపెట్టేవేంది? ఉదయం లేచి ముగ్గురు పిల్లలు స్నానాలు చేపించేసి ఈరోజు మటన్ తీసుకొస్తే మటన్ కర్రీ వండేసింది. ఇంకా భోజనం చేసేసి
ఇంకా ప్రార్థన కదా బయలుదేరుతున్నాం. ఎందుకు అంత రంకెలు వేస్తున్నావు? పొద్దుకు పిల్లలు నేర్పిస్తున్నా బొక్క. అసలు నేను ఏడిపించానా? నేనేమన్నా అసలుకి? హాయ్ చెప్పు. ఇప్పుడే నిద్రపోయి చెప్పి హాయ్ చెప్పమంట తప్ప నిద్రపోయి పోయిద్దని హాయ్ చెప్పమన్నా. నువ్వు చెప్పు మరి హాయ్. సుహాసు తల్లి కొడుకులు హాయ్ చెప్పండి. హాయ్ అంటుండు.